నిన్నెవరైనా బాధిస్తే వాళ్ళ మీద ఎట్లా ప్రతీకారం తీర్చుకుందామని నువ్వు ప్రయత్నం చేయకు. దేవుని సమయం కొరకు నువ్వు కనిపెట్టు. నిన్నెవరెవరైతే బాధించారో ఆ బాధించిన వ్యక్తులను గూర్చిన వేద్యం దేవునికి అప్పగించు. నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులతో దేవుడు పోరాడి తీర్పు తీరుస్తాడు. నీ తల పైకెత్తుతాడు. నిన్ను బాధించిన వాడిని నువ్వు ఏలేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇంకా వివాహం కాలేదని, ఉద్యోగాలు రాలేదని, స్థిరపడలేదని రకరకాలుగా మానసికంగా సూటిపోటి మాటలతో బాధిస్తున్నారయ్యా. ఇదేనా నీ వేదన? విశ్వసించు. ఎవరైతే సూటిపోటి మాటలతో నిన్ను బాధించారో రాగల కాలంలో నీవే వారిని ఏలుబడి చేసేవారిగా, నీ పిల్లలే వారిని ఏలుబడి చేసేవారిగా నిశ్చయంగా నా దేవుడు నిలవబెట్టునుగాక.